తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న హీరో ప్రభాస్. ఈయన కెరియర్ మొదట్లో చేసిన 'ఈశ్వర్', 'రాఘవేంద్ర' లాంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సినిమాల మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. కాబట్టి ఆయనని ఆపడం ఎవ్వరి వల్ల కాదనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన చేసిన 'సలార్' సినిమా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంది. ఇక దాంతో ఆయన ఒక్కసారిగా మళ్ళీ తన పంజా దెబ్బను బాక్సాఫీస్ మీద రుచి చూపించాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే 'బాహుబలి' కేవలం రాజమౌళి వల్లే సక్సెస్ సాధించింది. అంతే తప్ప ప్రభాస్ కి భారీ హిట్ కొట్టేంత సత్తా లేదు అంటూ అప్పట్లో చాలా మంది ప్రభాస్ ని విమర్శించారు. అయినప్పటికీ ప్రభాస్ ఏమాత్రం డీలా పడకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో ప్రభాస్ ని ఢీ కొట్టే హీరో లేడు అనేంతలా తన మార్కెట్ ను విస్తరించుకుంటూ వస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ 'చక్రం' సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు నిజంగానే ఏడ్చాడట. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభాస్ ఇద్దరు కలిసి ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళకి బ్రహ్మానందం కనిపిస్తాడు. అక్కడ కామెడీగా సాగే సీన్లోనే ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ సీన్లో ప్రభాస్ని నిజంగానే కళ్ళలో నుంచి నీళ్లు రావడం గమనించిన కృష్ణవంశీ ఆ సీన్ అయిపోయేదాకా అసలు కట్ చెప్పకుండానే చూస్తూ ఉండిపోయాడట. ఆ సీన్లో ఉన్న డెప్త్ని ప్రభాస్కి వివరంగా చెప్పడంలో కృష్ణవంశీ సక్సెస్ అయితే, ఆ సీన్కి ప్రాణం పోసిన నటుడు మాత్రం ప్రభాస్ అనే చెప్పాలి.